బీఆర్ఎస్ నేత ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. కోట్ల రూపాయల బకాయిలు చెల్లించకపోవడంతో ఎట్టకేలకు జీవన్ రెడ్డి మాల్ను అధికారులు సీజ్ చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు మాల్ను ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకుని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట భవన నిర్మాణం చేపట్టి సినిమా హాళ్లు, దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సంవత్సరం ప్రాతిపదికన ఆర్టీసీకి చెల్లించాల్సిన అద్దె బకాయిలు 7.5 కోట్ల రూపాయలకు చేరటంతో సంస్థ అధికారులు లీజుదారు సంస్థకు నోటీసులు ఇస్తూ వచ్చారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటీసులను పట్టించుకోలేదు. ప్రభుత్వం మారడంతో బకాయిల కోసం ఆర్టీసీ ఒత్తిడి చేసింది. అయితే జీవన్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు. చివరికి హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించినందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. కాగా ఆర్టీసీకి చెందిన 7,059 చదరపు గజాల భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బిల్ట్ ఆపరేటెడ్ ట్రాన్స్ఫర్ కింద లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి టేక్ ఓవర్ చేసుకుని షాపింగ్ మాల్ కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా పేరు పెట్టారు. థర్డ్ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజుకు ఇచ్చారు. ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్ వరకు 8.65 కోట్ల రూపాయల బకాయి సంస్థకు పడింది. నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్లో 1.5 కోట్ల రూపాయలను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజు నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్లో విడతల వారీగా 2.4 కోట్లను కట్టింది. షోకాజు నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్ఆర్టీసీకి బకాయిలు చెల్లించలేదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా 2 కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది ప్రజల డబ్బు అని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజులు గడువు పూర్తయినా మొత్తం బకాయిని ఆ కంపెనీ చెల్లించలేదు. ఇప్పటి వరకు 2.51 కోట్ల రూపాయల అద్దె బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. బకాయిలు చెల్లించాలని గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు టెర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుంది. టీఎస్ఆర్టీసీ ప్రజల సంస్థ అని, అద్దె బకాయిల విషయంలో సంస్థ ఏమాత్రమూ రాజీ పడటం లేదని, నిబంధనల మేరకే వాటిని వసూలు చేయడం జరుగుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.